విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్వి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యా బకాయిలు వెంటనే విడుదల చేయాలని శాంతియుతంగా ధర్నాన్ని ఈరోజు పోలీసులు నిర్బంధ కాటేల మధ్య రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలవుతున్న విద్యార్థుల హరిగోసలు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డుపైకి ఎక్కితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోయి వాళ్ళకి సిగ్గు అనిపించి అడుగడుగున పోలీసు నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎంత నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా తరలివచ్చారు. వారందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి కుటిల ప్రయత్నం మీ యొక్క అసలు మీకు సమాధానం చెప్పండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? మీరు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ పైన ఇప్పటికీ ఒక్క రివ్యూ అయినా చేసినారా? ఎందుకు పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినారు? దయచేసి నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం రణరంగంగా మార్చుదాం. ఇది ఆరంభం మాత్రమే చెప్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించండి. ఫస్ట్ గౌరవం ఇవ్వండి, విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల గౌరవం ఇవ్వండి. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏం చదువుకున్నారో మాకు అర్థం కావట్లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, విద్యా వ్యవస్థకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యాశాఖలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున మీరు పోలీసులు పెట్టి నిర్బంధాలు చేశారు. ఆ పోలీసుల నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి విజయవంతంగా సహకరించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.